హలో నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ ఛానల్. ఈరోజు మనం 139 గజాల్లో 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ అయితే చూపించబోతున్నాను. ఇది మనకి ఏరియా వచ్చేసరికి ఎయిర్పోర్ట్ రోడ్, కొంతమూరు, రాజమండ్రిలో ఉందండి. ఇది సర్వీస్ రోడ్కి 60 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది ఇల్లు. వెస్ట్ ఫేసింగ్లో కట్టారు ఇల్లు అయితే. అలాగే ఈ ఇల్లు కట్టిన బిల్డర్ అయితే అసలు క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వరండి. చాలా స్ట్రాంగ్గా కడతారు. ఇదే కాదు, ఇలాంటి చాలా బిల్డింగ్స్ ఆయన అయితే కంప్లీట్ చేశారు, సేల్ చేశారు. అండ్ ఒకసారి ఇల్లు అయితే చూద్దాం. ఇది ఎంట్రన్స్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఒక కార్ పార్కింగ్కి అయితే సరిపోద్ది. అలాగే బైక్స్ కూడా పార్కింగ్ ఇబ్బంది ఉండదు. అలాగే ఇది స్టెప్ సైడ్ అండి, అక్కడ కూడా సంధించారు. అలాగే ఇది ఎంట్రన్స్ చూడండి ఒకసారి. ఆ సీలింగ్ కూడా ఇక్కడ పీవీసీ షీట్ అయితే ఇచ్చారు. ఇలాగే ఇక్కడ వాషింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎంట్రన్స్లో వాషింగ్ ఉంది, ఒక ట్యాప్ కూడా ఉంది. అలాగే వాస్తుపరంగా నార్త్ సైడ్ అయితే సందు కూడా వదిలేయడం జరిగింది. నెక్స్ట్ ఇది పైన ఒకసారి చూడండి, సీలింగ్ కూడా పీవీసీ షీట్స్ అయితే అరేంజ్ చేశారు. అలాగే మొత్తం ఇది ఎంట్రన్స్ సింహద్వారం అంతా కూడా, ఆ విండోస్, ఆ డోర్ ఇదంతా కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. అలాగే వైరింగ్ అంతా కూడా చాలా క్వాలిటీ అయితే యూజ్ చేశారు. చెప్పాను కదా, ఈ బిల్డర్ చాలా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరండి. అండ్ డైరెక్ట్ ఓనర్ కూడా ఆయన. సో మీరు డైరెక్ట్గా ప్రైస్ కూడా డైరెక్ట్ ఆయనతోటే మీరు మాట్లాడుకోవచ్చు, మధ్యలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. సో ఇది ఎంట్రన్స్. ఒకసారి హాల్లోకి అయితే మనం వెళ్దాం. ఒకసారి చూడండి, ఆ టైల్స్ కూడా, ఫ్లోర్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. అంత టైల్స్ అయితే యూజ్ చేస్తారు. అండ్ అక్కడ వాల్టెక్ కూడా ఒకసారి చూద్దాం. అండ్ స్కై బ్లూ, వైట్ అండ్ చాక్లెట్ కలర్ మిక్సింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ సైజ్ వచ్చి హాల్ వచ్చేసరికి 9.2 ఇంటూ 19 ఫీట్ అయితే ఈ మెజర్ అయితే ఉంది. అంటే మనకి విడ్త్ వచ్చి 9.2 ఇంటూ లెంత్ వచ్చేసరికి 19 అయితే ఉందండి. అలాగే వాల్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ విండోస్ కూడా అంతా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే అక్కడ మాస్టర్ బెడ్రూమ్, అది దానికి కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను. అండ్ లోపల కూడా అన్ని టైల్స్ యూజ్ చేశారు. అలాగే ఆల్టెక్ కూడా చూడండి ఒకసారి. ఆల్టెక్ కూడా నీట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ అక్కడ ర్యాక్స్ కూడా వచ్చాయి. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి కాస్త ఎక్కువ ర్యాక్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఒక విండో ఉంది. ఆ విండో కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే స్లైడింగ్ విండోస్ అయితే వచ్చాయి, మీకు గ్లాసెస్ అయితే స్లైడింగ్ వచ్చాయి మీకు విండోస్. అలాగే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. ఆ వాష్రూమ్ కూడా కాస్త స్పేషియస్గానే ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో చాలా స్పేషియస్గానే ఇచ్చారు అన్నీ కూడా. అండ్ ఇది వచ్చి సోనెట్ అండి. సోనెట్ కంపెనీ అయితే యూజ్ చేశారు కమోడ్స్. అలాగే సింక్ వచ్చి లోవెక్స్ కంపెనీ అయితే యూజ్ చేశారు. ట్యాప్స్ అన్నీ కూడా చాలా బ్రాండెడే యూజ్ చేశారు. చెప్పాను కదా, ఈయన అన్ని బ్రాండెడే యూజ్ చేస్తారు. ఎందుకంటే కస్టమర్ సైడ్ ఆలోచించే ఈయన వర్క్ అంతా చేస్తారు. ఎందుకంటే మెయిన్ గుడ్ విల్ కోసం చేస్తారండి. ఇంకొకసారి చూడండి, హాల్ నుండి మనకి డైరెక్ట్గా నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ కిచెన్ అండ్ డైనింగ్ హాల్. అలాగే ఒకసారి హాల్ నుండి నార్త్ సైడ్ కూడా డోర్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మొత్తం కూడా టేక్ వుడ్డే ఇచ్చారు మొత్తం కూడా. అటు సైడ్ కూడా ఒక సందు వదిలేస్తారని చెప్పాను కదా. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా డైరెక్ట్గా ఫ్రంట్ సైడ్ కూడా ఆ సందు అయితే కనెక్ట్ ఉంది. అలాగే ఈ నార్త్ సైడ్ రోడ్డు కూడా ఉందండి. 25 ఫీట్ రోడ్డు కూడా ఉంది నార్త్ సైడ్. అండ్ ఇదంతా టీవీ పాయింట్ అయితే బాగానే ఇచ్చారు. టీవీ యూనిట్కి కింద కూడా ర్యాక్స్ ఇచ్చారు కొన్ని. అండ్ ఇక్కడ కూడా ఇంకో గడప ఇచ్చారండి, అది కూడా గ్రానైటే యూజ్ చేశారు. అది వెళ్ళిన వెంటనే హాల్ నుండి లోపలికి వెళ్తే ఇదంతా డైనింగ్ హాల్ అండి. ఒక సపరేట్ డైనింగ్ హాల్ కూడా ఒకటి అయితే ఇక్కడ ఇచ్చారు. డైనింగ్ హాల్ కూడా చాలా బాగుంది. అలాగే డైనింగ్ హాల్లో దేవుడి గదికి సంబంధించిన పాయింట్ కూడా ఒకటి ఇచ్చారు ఈ డైనింగ్ హాల్కి సంబంధించి. ఇది నార్మల్ ర్యాక్స్ ఇచ్చారు ఆ డైనింగ్ హాల్లో. 90% వర్క్ అయితే అయిపోయింది. ఏదో లైట్గా అయితే వర్క్ పెండింగ్ ఉంది, అది కూడా అయిపోద్ది త్వరగా. అలాగే కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఒకసారి కిచెన్ కూడా చూడండి. ర్యాక్స్ కూడా ఎక్కువే ఇచ్చారు కిచెన్లో. అంతా కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ కూడా గ్రానైట్ యూజ్ చేశారు. అక్కడ లోపల ఉండే విండో కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఆల్టెక్ కూడా చాలా బాగుంది, సింపుల్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్లో. అలాగే ర్యాక్స్ కూడా ఇచ్చారు. సో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి 9.5 ఇంటూ 10 ఫీట్ అయితే ఉందండి మెజర్. అలాగే మాస్టర్ బెడ్రూమ్ వచ్చి 9 ఇంటూ 13 ఫీట్ అయితే మెజర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వాష్రూమ్ కూడా ఒకసారి చూడండి. అది కూడా సేమ్ బ్రాండే యూజ్ చేశారు. ట్యాప్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కొంచెం స్పేసియస్గానే ఉంది వాష్రూమ్ కూడా. ఇంటికి ఫ్రంట్ అయితే మనకి 25 ఫీట్ రోడ్ అయితే ఉంది. అలాగే నార్త్ సైడ్ కూడా 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఓకే, అలాగే ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఇచ్చారండి. అది కూడా టేక్ వుడ్ తోటే యూజ్ చేశారు. నెక్స్ట్ ఇది అవుట్ సైడ్. ఇక్కడ మళ్ళీ సపరేట్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ సింక్ కూడా ఇచ్చారు. సపరేట్ వాష్రూమ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చిందనమాట, ఈస్ట్ సైడ్ వచ్చింది.
అలాగే సందు కూడా ఉంది. అలాగే ఇక్కడ మనం ఇటు సైడ్ సందు కూడా, సౌత్ సైడ్ కూడా సందు ఇచ్చారండి. వాస్తుపరంగా అన్నీ కూడా పక్క వాస్తుతోనే కట్టారు ఇది. అలాగే ఒకసారి ఇటు సైడ్ కూడా చూద్దాం. వాషింగ్ మిషన్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ. అలాగే బ్యాక్ సైడ్ ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ట్యాప్స్ ఇచ్చారు. అందులో మనకి గోదావరి వాటర్ కూడా ట్యాప్ ఇచ్చారు. మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది ఇక్కడ. అలాగే ఫ్రంట్కి కూడా సన్ ఇందాక చూపించాను కదా మీకు నార్త్ సైడ్ డోర్లో. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కూడా డైరెక్ట్ అయితే ఉంది. ఇక్కడ ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ గ్లాసెస్, ఆ విండోస్ అన్నీ కూడా క్వాలిటీ అయితే యూజ్ చేస్తారు. ఒకసారి మీరు విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. వివరాల కోసం కాంటాక్ట్ చేయండి. ప్రైస్ అయితే డైరెక్ట్ 1 మీరు మాట్లాడుకోవచ్చు.